దేవుని ఆత్మ మన మధ్య పనిచేస్తున్నప్పుడు దేవుని ఆత్మకు మనము లోబడినట్టు వారమై దేవుని సన్నిధిని మనము అనుభవించే వారంగా ఉంటాం. నాకు తెలియదు, నేను స్టార్టింగ్లోనే 23వ కీర్తన నేను చదివాను. పాటలు పాడకముందే 23వ కీర్తన. బిడ్డ శాంబాబు కూడా అదే వాక్యాన్ని తీసుకున్నాడు. 23వ కీర్తన, కీర్తనలు 23వ కీర్తన ఒకే వచనాన్ని చదువుకుందాం. 6వ వచనం అందరం కలిసి చదువుకుందామా? గట్టిగా బిగ్గరగా స్పష్టముగా చదవాలి. 23వ కీర్తన 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమముల నా వెంట వచ్చును, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేశాను. దావీదుకు ఒక కోరిక ఉంది. చాలా కోరికలు కీర్తనలు ఉన్నాయి, కానీ ఇది చాలా తీవ్రమైన కోరిక. ఏమిటంటే, చిరకాలము నేను యెహోవా మందిరములో ఏం చేస్తాను? నివాసం చేస్తాను. ఎంత మంచి కోరిక! మనకు చాలా కోరికలు ఉంటాయి, కానీ ఎటువంటి కోరిక మనకి ఉందా? చిరకాలము నేను యెహోవా మందిరములో ఏం చేస్తాను? నివాసం. అంటే ఎల్లకాలం బాగానుంది. దావీదు కోరిక చాలా బాగుంది. కానీ దేవునికి కూడా ఒక కోరిక ఉంది. లేవియాకాండము 26వ అధ్యాయం. లేవియాకాండము 26వ అధ్యాయము 26వ అధ్యాయము చెప్తాను. 12వ వచనం అందరం చదువుదాం. 26, 12 అందరం చదువుదాం. చూడండి, చదువుదండి. నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడిని అయ్యుందును, మీరు నాకు ప్రజలై ఉందురు. ఏమంటాడు? నేను మీ మధ్య నడిచేదను, నేను మీ మధ్య నడుస్తాను అంటాడు. చూడండి, నిర్గమాకాండము 25. అంటే దేవుడు కూడా మన మధ్య ఉండాలని కోరుతున్నాడు. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనం అందరం చదువుదామండి. నిర్గమాకాండము 25:8 అందరం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మించవలను. దావీదు కోరిక ఏంటి? నేను దేవుని మందిరములో ఉండాలి. దేవుని కోరిక ఏంటి? నేను కూడా మీ మధ్యలో ఉండాలి. ఇద్దరు కోరికలు చాలా బాగున్నాయి, కానీ మన కోరికలు ఎలా ఉన్నాయి? చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, చదవబడిన వాక్య భాగాల ద్వారా మాతో మీరు మాట్లాడమని కోరుతున్నాం. నీ సన్నిధి మా మధ్య ఉంచండి. కొంత సమయం ఉంది, ఆ సమయంలో మేము ముగించుకోవటానికి మీ కృప దయచేయండి. కూర్చున్న వారందరికన్నా తెలుపుడను నీ వాక్యమును మేము ధ్యానం చేస్తుండగా మాకు అటువంటి కోరిక పుట్టించిన ఆయన. మేము నీ మందిరాన్ని ఎగ్గొడుతున్నాం, నీ సన్నిధిని ఎగ్గొడుతున్నాం, నీ సన్నిధి నుండి దూరంగా వెళ్ళిపోతున్నాం. ఒక రాజుకి ఒక మంచి కోరిక ఉంది, గొప్ప దేవునికి కూడా గొప్ప కోరిక ఉంది. మా కోరికలు ఈ భూలోక సంబంధమైనవి పరలోక సంబంధముగా మార్చమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. 25వ అధ్యాయములో 8వ వచనములో, నేను వారిలో నివసించినట్లు వారు నాకేం చేయాలండి? పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. దేవునికి కోరిక ఏమిటంటే, మొదటి నుండి సృష్టి ప్రారంభము నుండి కూడా నేను మనుషులతో సహవాసము నేను చేయాలి. అందుకే ఆదాము అవ్వలతో దినదినము ఆయన వచ్చి ఏదైనా తోటలు ఏం చేసేవాడండి? ముచ్చటించేవాడు, సహవాసం చేసేవాడు, వెళ్ళిపోయేవాడు ఉంటాడు. దేవుని యొక్క తీవ్రమైన కోరిక. ఎంతో షెరూపులు, కెరూపులు, దూతలు, ప్రధాన దూతలు ఆయన కొనియాడుతున్నప్పుడు ఆ స్తుతి కన్నా ఇంత మహాప్రభావము కలిగిన దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే వాటితో తృప్తి పడలేదు.
వాటితో తృప్తి పడలేదు. నా స్వరూపంలో నా పోలిక చొప్పున నేను నరుని చేసి నా స్వరూపంలో ఉన్న ఆ యొక్క బిడ్డలతో నేను సహవాసం చేయాలని ఆది నుండి ప్రభు యొక్క కోరిక ఉంటుంది. ఆది నుండి ప్రభు యొక్క కోరిక ఉంది. వారు తప్పిపోయినప్పుడు, ఆదామవ్వలు తప్పిపోయినప్పుడు ఆయన ఎంతో బాధపడి ఉన్నాడు. మళ్ళీ వారిని దేవుని సహవాసంలోనికి తీసుకురావడానికి కొరకై ఒక బలి పశువును వధించి చర్మపు చొక్కాలు తొడిగించి వారికి ఒక నమూనా చూపించాడు. చాలా జాగ్రత్త వినండి. దేవుని సన్నిధిని మనం ఎలా అనుభవించగలం? దేవుని సహవాసాన్ని మనము ఎలా అనుభవించగలం? ఒక రాజుకి, దావీదుకే చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేయాలి, నాకు అది చాలు అనుకుంటున్నప్పుడు దేవాది దేవుడు కూడా నేను మీ మధ్య నివాసము చేయాలి, నాకు అది చాలా ప్రాముఖ్యమైనది అంటే ఆయన నివాసము చేయటానికి మనం ఎలా ఉండాలి? యోగ్యకరముగా ఉండాలి కదండి. యోగ్యకరం. ఒక అతిథి మన ఇంటికి వస్తున్నాడంటే అంతవరకు ఉన్న ఆ చిందరవందరగా ఉన్న వస్తువులన్నిటిని ఎలా సర్దుతామండి? ఎంత బాగా సర్దుతాం, అర్థమైందా? అసలు ఒక 10 రోజుల నుండి సర్దలేని ఇల్లు ఆ రోజు సరితే అబ్బా ఎంత నీట్గా పెట్టుకున్నావమ్మా అంటే ఈవిడికి ఎక్కడ లేని సంతోషం వస్తుంది. ఎంత నీట్గా ఉందమ్మా నీ ఇల్లు. అప్పుడు భర్త అనుకుంటాడు, దీనంత సోమరపోతు మరొకటి లేరు, ఈ వేషధారణకి ఏంటి మెచ్చుకుంటుంది అనుకుంటాడు మనసులో. బయట కట్టి పడిపోతాయి కదా. దేవుడు ఒక అతిథి వచ్చినప్పుడే మన ఇంటిని మనం సర్దుతున్నప్పుడు, దేవాది దేవుడు మన మధ్య నివాసం చేసేటప్పుడు మనం ఎంతగా సర్దుకోవాలి, ఎంతగా దిద్దుకోవాలి, ఎంతగా మార్పు చెందాలి, ఎంతగా అప్పుడే దేవుని సన్నిధిని అనుభవించగలం. దావీదు కొద్ది కోరిక, ఏమి కోరిక అంటే నేను దేవుని మందిరంలో ఉండాలి. దేవునికి ఒక కోరిక ఉంది, నేను మీ మధ్య నివసించాలని, నేను మీ మధ్య నివసించాలని. చూడండి, నిర్గమాకాండం 33వ అధ్యాయం, నిర్గమాకాండం 33వ అధ్యాయం 15వ వచనం చదువుతారా? కొద్ది స్పీడ్గా నాకు అందిస్తే వెళ్ళిపోతాను. మోషే నీ సన్నిధి రాని ఎడల ఏమన్నాడండి? మోషే తన సామర్థ్యం మీద ఆధారపడలేదు. నేను ఇంతగా నడిపిస్తున్నాను, నేను ప్రెసిడెంట్ని పౌండర్ని అనలే. ఆ మాట వాడకూడదు మనం. ఐగుప్తును నేను బయటకు తీసుకొచ్చిన వ్యక్తిని నేనే కాబట్టి నా యొక్క ఇన్నతి ఉంటే ఏమంటారు తెలుసా? మోషే యొక్క కోరిక ఏమిటంటే నీ సన్నిధి ఎంత మంచిగా ఉందండి, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తీసుకెళ్ళకో, నీ సన్నిధి మాకు అవసరం. నీ సన్నిధి, దేవుని సన్నిధిని అనుభవించడానికి మోషే ఇష్టపడుతున్నాడు. దేవుని సన్నిధిలో నివసించడానికి దావీదు ఇష్టపడుతున్నాడు. అందుకే మోషే అంటున్నాడు, నేను గొప్ప నాయకుడు, ఫరో ఎదుటే నిలబడ్డాను, ఫరో ఎదుటే అంతగా అన్ని ఘనకార్యాలు చేశాను అనుకోలే ప్రభా. నేను నడవాలి అంటే, నేను ముందుకు వెళ్ళాలంటే నీ సన్నిధి నాకు అవసరమయ్యా, నీ సన్నిధి నాకు అవసరం. దేవుని సన్నిధిని అనుభవిస్తున్నామా? మనం నిజంగా అనుభవిస్తున్నామా? దేవుని మందిరంలో దేవుని సన్నిధిని అనుభవిస్తున్నామా? జ్ఞాపకం చేసుకో. దేవుని సన్నిధే లేకపోతే మన బ్రతుకులు లేవు. దేవుని సన్నిధి ఎగ్గొడితే నీ జీవితం వ్యర్థం. దేవుని సన్నిధిని దినదినము క్షణక్షణము అనుభవించేవారిగా ఉండాలి. చూడండి 33వ అధ్యాయము 16వ వచనం, నిర్గమాకాండం 33:16. నా ఎడలను, చూడండి ఎంత మంచి మాట చెప్తున్నాడో మోషే. నా ఎడల అంటే మోషే, నా ఎడలను, నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని. అయ్యా నీ సన్నిధి ఉంటే కదయ్యా. మోషే అంటున్నాడు దేవునితో, అయ్యా నీ సన్నిధి మాతో వస్తే కదయ్యా, నీ సన్నిధి మాకు తోడుగా ఉంటే కదయ్యా. నా ఎడలను, తర్వాత ఏమన్నాడు, నీ ప్రజలైన ఇశ్రాయేలు ఎడలను నీకు కటాక్షము కలిగినదని తెలుసుకుంటారు. ప్రక్క రాజులు తెలుసుకుంటారు, పక్క ప్రజలు తెలుసుకుంటారు, అన్యులు తెలుసుకుంటారు. ఎందుకో తెలుసా? నీ సన్నిధి మాతో ఉంటే ఏమంటారు? వీరు దేవుని ప్రజలరా అని చెప్తారు, వీరు దేవుని బిడ్డలరా అని చెప్తుంటారు.
మోషే కోరిక ఏమైందంటే నీ సన్నిధి వస్తే చాలు, నీ సన్నిధి మాతో ఉంటే చాలు, నీ సన్నిధానమును అనుభవిస్తే చాలు మా జీవితాలలో. అటువంటి కోరిక మనకు అవసరమై ఉంది. ఎందుకో తెలుసా? ఆయన సన్నిధిని మనము అనుభవించి, ఆయన సన్నిధిని మనము పొందుకొని, ఆయన సన్నిధితో మనము నడిస్తే ఏమంటారు తెలుసా? ఇతరులు తెలుసుకుంటారు. ఏముంది? వీరి పట్ల దేవుని కటాక్షము ఉంది, వీరి పట్ల దేవుని కటాక్షం ఉందని. ఎలా తెలుస్తుంది ఇతర ప్రజలకు మనం దేవుని ప్రజలమని? ఎల్లప్పుడూ దేవుని సన్నిధిని అనుభవించినప్పుడే, దేవుని సన్నిధి మన హృదయంలో ఉన్నప్పుడే, అవునండి వీరు దేవుని కటాక్షం వీరి మీద ఉందండి అని చదువుతారు. చదవమ్మ 16వ వచనం. నువ్వు మాతో వచ్చటం వల్లనే కదా నాయన. ఎంత మంచి మాట్లాడి, నీ కటాక్షము ఉండుట వలన ఇతరులు తెలుసుకుంటారు, నువ్వు మాతో ఉండుట వల్లనే కదా వీరు దేవుని బిడ్డలరా అని చెప్తారు. చదువమ్మా. అమ్మా, అట్లు మేము అనగా నేనును, అంటే మోషే, నేనును నీ ప్రజలను ఏమన్నాడు? ఎప్పుడు ప్రత్యేకత వస్తుందండి? ప్రత్యేకత ఎప్పుడు వస్తుంది? దేవుని ప్రజలు నిజంగా ఇశ్రాయేలు ప్రత్యేకమైన వారేనండి. దేవుని కటాక్షం వారి మీద ఉంది, దేవుని సన్నిధి వారి దగ్గర ఉంది. అంత మాత్రమే కాదు, దేవుని తోడు వారికి ఉంది. దేవుడు వారితో నడుస్తున్నాడు. వారితో నడుస్తున్నప్పుడు ఇతర ప్రజలందరూ గుర్తించి ఏమన్నారు తెలుసా? అయ్యా, నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజల్లో నుండి నిన్నేం చేస్తా అండి? ప్రత్యేకపడుతామయ్యా. మేము ప్రత్యేక జనమయ్యా. దేవుని బిడ్డలు ప్రత్యేకమైన జనం, దేవుని బిడ్డలు ప్రత్యేకమైన. మన జీవితాల్లో దేవుని సన్నిధిని ప్రేమించకుండా, దేవుని సన్నిధిని అనుభవించకుండా ఉంటే మనం ప్రత్యేకమైన వారం కాం, దేవుని చేత ఏర్పరచబడిన వారం కాం. దావీదు కోరుతున్నాడు, నేను నీ మందిరములో ఉండాలి. మోషే కోరుతున్నాడు, నీ సన్నిధి మాతో రావాలి, మీ సన్నిధి నాతో రావాలి. మాకేం అవసరం లేదయ్యా. దూతలు పంపించలేదు. ముందు ఒక బెటాలియన్, వెనకాల ఒక బెటాలియన్, కుడివైపు ఒక బెటాలియన్, ఎడమ ఒక బెటాలియన్, మా చుట్టూ బెటాలియన్ పంపించు, మేము వెళ్ళిపోతాం వల్లే. మోషే ఏమన్నాడు? నీ సన్నిధి ఉంటే చాలు, మేము ముందుకు నడుస్తాం. నీ సన్నిధి. దేవుని ప్రజలు కోరుకోవాల్సింది ఏంటంటే ఆయన మందిరం, ఆయన సన్నిధి, అంతే. ఆయన మందిరం, ఆయన సన్నిధి. అప్పుడే ప్రత్యేకమైన ప్రజలం, వీరు దేవుని బిడ్డలు రా అంటారు. మరి దేవుని సన్నిధి ఉండటం వలన దేవుని ప్రజలు ఎలా ఉన్నారండి? అందరూ గుర్తిస్తున్నారు, వీరి మీద దేవుని కటాక్షము ఉంది. తర్వాత ఏమన్నారండి? దేవుడు వీరితో ఉన్నాడు అని చెప్తున్నాడు. అందుకే అంటాడు కదా, చదవండి 26:12 లేవియా కాండం మరొకసారి చదవండి. 26వ అధ్యాయము లేవియా కాండం 26వ అధ్యాయం 12వ వచనం చదవండి. నేను మీ మధ్య నడిచేస్తాను, మీకు దేవుడునై ఉంటాను, మీరు నాకు ప్రజలే. ప్రభు కోరిక, నేను మీ మధ్య నడుస్తాను, మీరు నాకు ఎలా ఉంటారండి? మీరు నాకు ప్రజలు. నేను మీకు దేవుడును, మీరు నాకు ప్రజలై ఉంటారు. నిజమే. దేవుని సన్నిధి ఉన్నవారు ఎలా అంటే, దేవుని సన్నిధి అనుభవిస్తున్న వారి మీద దేవుని కటాక్షం ఉంటుంది. దేవుని సన్నిధి అనుభవిస్తున్న వారు ఏమి చేస్తారంటే, దేవుడు వారితో నడుస్తుంటాడు. దేవుని సన్నిధి ఉన్నవారు ప్రత్యేకించబడిన వారుగా ఉంటారు. దేవుని సన్నిధే లేకపోతే నువ్వు ప్రత్యేకత లేదు. దేవుని సన్నిధే లేకపోతే దేవుడు నీతో రావట్లేదు. మరి దేవుని సన్నిధిని ఎలా అనుభవించగలం? ఇది ప్రశ్న. దేవుని సన్నిధిని మనం ఎలా అనుభవించగలం? ఒక మాట చూద్దామా? సంఖ్యాకాండం 5వ అధ్యాయం 2-3 వచనాలు. సంఖ్యాకాండం 5వ అధ్యాయం 2. దేవుని సన్నిధి మన మీద ఉండాలంటే దేవుని సన్నిధి మన మధ్య ఉండాలి, మనలో ఉండాలి. చూడండి, నేను 2 మాటలు చెప్తున్నాను, జాగ్రత్త వినండి. దేవుని సన్నిధి మన మధ్య ఉండాలి, మనలో ఉండాలి. ఈ రెండింటికి తర్వాత నేను తేడా చెప్తా. చదవండి, సంఖ్యాకాండము 5వ అధ్యాయము 2-3 వచనాలు. ప్రతి కుష్ఠరోగిని ఎక్కడండి? మళ్ళీ చదువు ఒక్కసారి.
ప్రతి కుష్ఠరోగిని, ప్రతి వానిని, అపవిత్రులైన ప్రతి వానిని పాలెములో నుండి ఏమేయండి. మోషేతో అన్నాడు, అపవిత్రత ఉంటే దేవుని సన్నిధి ఉండదు. అపవిత్రత ఉంటే దేవుని సన్నిధి ఉండదు. పాలెము నుండి ఏం చేయాలి? వారిని తరిమివేయాలి. నీ జీవితంలో అపవిత్రత 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 దేవునికి ఇష్టము కాని కార్యాలు, దేవుని దుఃఖపెట్టే కార్యాలు, దేవుని సన్నిధి నీవు నేను అనుభవించకపోవడానికి కారణం మన జీవితాల్లో అపవిత్రత ఉంది. మార్కు 7:21 వల్ల ఆ 13 గుణ లక్షణాలు మన మధ్య ఉన్నాయి. అపవిత్రత ఉంటే వర్ధిలో చిక్కు, చింత, వ్యాధి, బాధ. ఎప్పుడు మైండ్ ఏమవుతుందంటే సాతాను యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోయేది ఉంటుంది అపవిత్రత. నువ్వు చేయరాని కార్యాలు చేయడానికి సాతాను నిన్ను ప్రేరేపిస్తుంటాడు. దేవునికి ఇష్టము కాని కార్యాలు చేయడానికి సాతాను నిన్ను ప్రేరేపిస్తుంటాడు. నిన్ను దేవునికి దూరముగా తీసుకెళ్ళి సర్వనాశనము చేస్తాడు సాతానుడు. ఎందుకు నీ జీవితంలో దేవుని సన్నిధిని అనుభవించలేకపోతున్నావంటే అపవిత్రత. ఇంటిలో ఒక బ్రతుకు, వీధిలో ఒక బ్రతుకు, సంఘములో ఒక బ్రతుకు, సమాజంలో ఒక బ్రతుకు. దేవుని బిడ్డని చెప్పుకుంటున్నా నీవు నేను దేవుని సన్నిధిని అనుభవించకపోవడానికి కారణం ఏంటి తెలుసా? అపవిత్రత. ఆ అపవిత్రతను ఎక్కడ తీసుకువెళ్ళాలండి? పాలెము వెలుపలకి. పాలెము వెలుపలకి. మన మాటలు, మన ప్రవర్తనలు, మన వినికిడి, మన విపరీతమైన బుద్ధి ఏమవుతామని, ఎలా జీవిద్దామని. ప్రస్తుతానికి బాగుండొచ్చు, ప్రస్తుతానికి ఆనందముగా ఉండొచ్చు, ప్రస్తుతానికి సంతోషంగా ఉండొచ్చు. ఒక దినము నీ జీవితంలో దుఃఖము రాకముందే దేవుని సన్నిధి కోరుకో. ఒక దినము నీ జీవితంలో అపాయము రాకముందే అపవిత్రతను తీసివేసుకో. ఒక దినము నీ జీవితంలో గాఢాంధకారము కమ్మకముందే ప్రభు క్షమించనడుగు, ప్రభు క్షమించనడుగు. మనం అనుకుంటాం నన్ను ఎవ్వరూ చూడలేదనుకోవచ్చు, కానీ పైనున్నవాడు చూస్తున్నాడు, పరమున్న తండ్రి చూస్తున్నాడు. లెక్కప్పగించవలసిన వారంగా ఉన్నా. అపవిత్రత తీసేసుకోవాలి. అపవిత్రత, ఎంత అపవిత్రత ఉంటామో తెలుసండి. అరే నువ్వు ఇలా బయటికి చర్చకు వచ్చే ముందు ఇంట్లో మంచి ఇస్త్రీ బట్టలు వేసుకొని వచ్చావు, నీకు తెలియకుండానే ఏదో బురద తుల్లింది, వెంటనే ఏం చేస్తావు? అలాగొస్తావా దేవుని మందిరానికి? వెంటనే లోపలికి వెళ్ళి మళ్ళీ స్నానం చేసుకొని మళ్ళీ బట్టలు మార్చుకొని నువ్వు వస్తావు. మరి దేవుని సన్నిధానంకి ఎలాగున్నావు? దేవుని సన్నిధానంలో ఎలాగున్నావు? నేను మీ మధ్య నివసించాలంటే మీ పాలెములో అపవిత్రత ఉండకూడదు. మీ పాలెములో అపవిత్రత ఉండకూడదు, మీలో అపవిత్రత ఉండకూడదు. మీకు ఒక ప్రశ్న వేయాలని ఆశపడుతున్నాను. మన మధ్య దేవుని సన్నిధి ఉండాలా? మనలో దేవుని సన్నిధి ఉండాలా? మనలో దేవుడు ఉండాలా? చెప్పండి. రెండు ఉండాలి, ముఖ్యమే. కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటి? మన మధ్య ఉండాలా, మనలో ఉండాలా? మన మధ్య ఉంటే వాళ్ళ దగ్గర ఉందలే, నేను వెళ్ళిపోతాను. మనలో ఉంటే ఆయన సన్నిధి ఎప్పుడు మనతో వస్తుంది. అది కోరుకున్నాడు మోషే, అది కోరుకున్నాడు. నాలో నీ సన్నిధి ఉంటే నీ సన్నిధి ఎప్పుడు నాతోనే ఉంటుంది. మా మధ్య నీ సన్నిధి ఉంటే మేము నిన్ను స్తుతిస్తూ ఉంటాం. మన మధ్య దేవుని సన్నిధి ఉంటే ఒక్కొక్కసారి విడిచిపెట్టి మన ఇష్టానుసారమైన వేషాలు వేస్తాం, దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తుంటాం, దేవుని దుఃఖం పెడతాం, దేవుని కన్నీరు కారుస్తుంటాం, కన్నీరు పెట్టిస్తాం. మనలో దేవుని సన్నిధి ఉంటే దైవ భయం ఉంటుంది.
దేవుని గురించిన చింత ఉండేదిగా ఉంటుంది. మొదటిది, దేవుని సన్నిధి అనుభవించాలి అంటే మనలో ఏముండకూడదండి? మన పాలెములో ఏముండకూడదు? మన హృదయంలో ఏముండకూడదు? కుష్టు, పాపం, లేకపోతే అపవిత్రత ఉండకూడదు. నీ జీవితం ఎలా ఉంది? బలలో వెళ్ళే ముందు పరీక్షించుకో. చూడండి, రెండవదిగా కీర్తనల పుస్తకం, కీర్తనలు 22వ అధ్యాయం, కీర్తనలు 22వ అధ్యాయం 3వ వచనం. చదవమ్మా. నీవు ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రం మీద ఆసీనుడవై ఉన్నావు. చాలండి. దేవుని సన్నిధి అనుభవించాలంటే ఎల్లప్పుడూ స్తుతి చేయాలి, దేవుని స్తుతించాలి, దేవుణ్ణి ఘనపరుస్తూ ఉండాలి. నీ జీవితంలో మేలు జరిగిన, నీ జీవితంలో కీడు జరిగిన, నీ జీవితంలో ఉన్నా, నీ జీవితంలో లేకపోయినా, నీ జీవితానికి నీ దేవుడే నీకు ప్రభువై ఉన్నప్పుడు నువ్వు చేయవలసిన కార్యం ఏంటంటే, ప్రభువా నీకు వందనాలని చెప్పాలి. ప్రభువా నీకు వందనాలయ్యా. దేవుని సన్నిధిని అనుభవించడానికి, దేవుని ఆరాధించుట, దేవుని స్తుతించుట ఎంత ఆత్మతో నింపబడతామో. మనం ఎవరి దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు? ఎప్పుడు కూడా మన కష్టాలు వాళ్ళతో చెప్పుకుంటాం, వాళ్ళ కష్టాలు మనతో చెప్పుకుంటాం. అప్పుడు ఏం చేస్తారు? ఎవరు గట్టిగా కన్నీరు గారిస్తే వాళ్ళ కష్టాలు ఎక్కువని మనం జడ్జిమెంట్ చేసుకోవాలి. అంతే కదా. కానీ ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, నీ కష్టాలు చెప్పడానికి ముందు వెళ్ళినప్పుడు నువ్వు దేవుని స్తుతించాలి. ప్రభువా నువ్వు గొప్పవాడువయ్యా, నువ్వు గనుడువయ్యా, నువ్వు రక్షకుడువయ్యా, నువ్వు ప్రభువయ్యా. స్తుతించడం, ఆరాధన అంటే ఏదో దేవుని మందిరానికి వచ్చి ఊరికే చేసి వెళ్ళిపోవడం కాదు. నువ్వు నడుస్తూ దేవుని స్తుతించవచ్చు, నువ్వు ఒక బస్సులో కూర్చొని దేవుని స్తుతించవచ్చు, నువ్వు ఆఫీసులో కూర్చొని దేవుని స్తుతించవచ్చు, నువ్వు ఒకవేళ ఏదైనా పని చేస్తూ దేవుని స్తుతించవచ్చు. దేవుని సన్నిధి నిత్యము అనుభవించడానికి కారణం ఏంటి తెలుసా? ప్రభువా నీకు వందనాలంటే చాలు. ఆయన సన్నిధి అనుభవించగలం. నీ కోరిక ఏమైంది? మోషే గారి కోరిక, నీ సన్నిధి మాకు కావాలయ్యా, నీ సన్నిధి మాతో రావాలయ్యా. రావాలి ఆ డైలాగ్ కాదు, ఆ డైలాగ్ కాదు. ఇది విశ్వాస డైలాగ్. వాళ్ళు కాపీ కొట్టారు. ఇది విశ్వాస డైలాగ్, వారు కాపీ కొట్టారు. నీ సన్నిధి మాకు కావాలి, నీ సన్నిధి మాతో రావాలి, నీ సన్నిధి మాతో రావాలి. మేము ఎక్కడున్నా, మా పరిస్థితులు బాగుండే, నీ సన్నిధి ఉంటే మాకు క్షేమం. నీ సన్నిధిని మేము అనుభవించినట్టు మీ సహాయం దయచేయని అడుగుతున్నావా? దేవుని స్తుతిస్తున్నావా? దేవుని ఘనపరుస్తున్నావా? ఒకటి, దేవుని సన్నిధి మనము అనుభవించాలి అంటే మనం ఏం చేయాలండి? అపవిత్రత మన పాలెంలో ఏం చేయాలండి? తీసివేయాలి. జారిపోతే, ఉదాహరణకు అనుకుందా, నువ్వు నడుస్తూ వెళ్తున్నావు, ఇలా నడుస్తూ వెళ్తున్నావు, కాలు జారింది, ఏ గ్రీజు మీదో లేకపోతే వేయరాని దాని మీదో అడుగేసి సర్రం జారావు, స్కేటింగ్ కన్నా స్పీడ్గా జారిపోయిన తర్వాత నువ్వు నవ్వుతూ ఉన్నావు, ఆహా భలే జారానే, ఎంత బాగా జారానో, ఎవ్వరు జారలేనంత దూరం జారాను, ఇక నేను లేవను అంటావా? అనుభవపూర్వకంగా చెప్తున్నారు. ఏం చేస్తావు? ఏడుస్తావు. అయ్యో నాకు ఇక్కడ దెబ్బ తగిలింది, అయ్యో నాకు ఇది ఇరిగిపోయింది, అయ్యో నన్ను లేపునాడు ఎవడు లేడు. ఆ దెబ్బ తగిలినంత నువ్వు జారుతూనే ఉంటావు. వెంటనే లేస్తావు, ఒకరి సహాయం తీసుకుంటావు, బాగు చేసుకుంటావు. మళ్ళీ అటువంటి ప్రమాదానికి పోకుండా నువ్వేం చేస్తావంటే చక్కగా నడుస్తావు దేవుని మార్గంలో. అంతేగాని జారిపోయాక స్కేటింగ్ నాకన్నా ఎవరు బాగు చేయలేదని నువ్వు సంతోషపడవు కదా. జాగ్రత్త. ఆత్మీయ జీవితాలలో సరి చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి.
ఇంకోటి చూద్దామా? యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. టైం అయిపోయింది, ముగించేస్తాను. నేను చాలా ఉన్నాయి చెప్పను, నేను ముగించేస్తాను. 14వ అధ్యాయము 23. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. దేవుని సన్నిధి అనుభవించాలి అంటే దేవుని ప్రేమించాలి అంతే. దేవుని సన్నిధి అనుభవించాలంటే మనం ఏం చేయాలి? దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించాలి. దినదినము మన హృదయంలో దేవుని సన్నిధిని అనుభవించడానికి మనం ఆయన ఏం చేయాలండి? ప్రేమిస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ ప్రేమిస్తుండాలి, నిత్యము ప్రేమిస్తుండాలి. ఆయన సన్నిధిని ప్రేమించాలి, ఆయన వాక్యమును ప్రేమించాలి, ఆయన మందిరమును ప్రేమించాలి, ఆయన ప్రజలను ప్రేమించాలి. ఎలా ఉంది? అప్పుడే దేవుని సన్నిధి నువ్వు అనుభవిస్తావు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. పూర్తి చేయండి. నిత్య సుఖములున్నాయి. 16. నిత్య సుఖములున్నాయి. నిత్య సుఖములు. ఆయన దగ్గర ఉన్న సుఖాన్ని విడిచిపెట్టి లోక సుఖాన్ని కొరకు పరిగెడితే ప్రసంగిలు అంటాడు, వ్యర్థం వ్యర్థం అంటుంటాడు. జాగ్రత్త. 1, పాలెములో ఉన్న అపవిత్రత తీసివేయాలి. రెండవది ఏం చేయాలండి? ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధిస్తుండాలి. మూడవది, దేవునిని ప్రేమించేవారుగా మన జీవితాలు ఉండాలి. దేవుని సన్నిధి అనుభవిస్తున్నాం, దేవుని ఆత్మ కుమ్మరించబడుతుంది. వారు మాట్లాడినా, వారు పరిచర్య చేసినా, వారు ఎక్కడున్నా దేవుని ఆత్మను దింపేవారుగా ఉంటారు. దేవుని ఆత్మను దింపేవారుగా ఉంటారు. అరణ్యములో విడిచిపెట్టిన వారు అద్భుతముగా సెలయేర్లు పారినట్టు చేస్తారు. సెలయేర్లు పారినట్టు చేస్తారు. ఒక్క మాట చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:22. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు. ఏమైనా ఉన్నారండి? ఎప్పుడండి దేవుడు నివసిస్తాడు మనలో? ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది మొత్తం. ఎప్పుడు ఆయన మన మధ్య నివసిస్తాడు? మనం కట్టబడితే, ఆత్మ సంబంధముగా కట్టబడితే. ఎఫెసీయులకు 2:22 చదవండి, అందరం చదువుదామా? చదవండి, తీయండి. ఆత్మ సంబంధంగా కట్టబడితేనే ఆ కట్టడంలో ఆయన ఉంటారు. నువ్వు కట్టబడకపోతే ఆయన నీలో నివసించడు. దావీదు కోరిక, చిరకాలము నేను యెహోవా మందిరంలో మోషే కోరిక ఏంటండి? నీ సన్నిధి నాతో రావాలి. ప్రభు యొక్క కోరిక ఏంటండి? నేను మీ మధ్య నడిచేదాన్ని, మీ మధ్య నేను నివాసం చేస్తాను, మీరు నా ప్రజలై ఉంటారు, నేను మీకు దేవుడినై ఉంటాను అని చెప్పినప్పుడు ఆయన మనలో నివాసం చేయాలంటే మనం ఏం చేయాలి? పరిశుద్ధముగా ఆత్మ సంబంధమైన మందిరముగా మనం ఏం చేయాలండి? కట్టబడాలి. ఆయన ఆ కట్టడంలో ఏమి ఉండాలి? అపవిత్రత ఉండకూడదు. రెండవది, ఆరాధన ఉండాలి. మూడవది, ప్రేమ చేత నింపబడినప్పుడు ఆత్మ మందిరముగా కట్టబడతాం. ఆ ఆత్మ మందిరంలో ప్రభువే మన మధ్య నివాసం చేస్తాడు. బలలోనికి వెళ్దాం.